ఆ బ్యానర్ పేరు గాని, లేకపోతే ఆ సంస్థ పేరు గాని మీకు ఇష్టమైతే మీరు చెప్పండి. లేకపోతే లేదు. కానీ కేవలం ఒక సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాలేదు అన్న ఒక నేపథ్యంతో, ఓ పెద్ద బ్యానర్ సంస్థ ఒక మంచి లీడింగ్ రోల్ క్యారెక్టర్ మీకివ్వకుండా తప్పిచ్చింది అని ఒక టాకొచ్చింది. ఇది దేనికి సంబంధించి? జరిగిందా? జరగలేదా? వాటి వాస్తవం ఏమిటి? ఏమీ లేదమ్మా. నాకిప్పుడు చెప్పేదంటే నా సంస్థ అన్నపూర్ణ సంస్థ నాకు మాతృ సంస్థ. హ్మ్. అన్నపూర్ణ అనేది నా మాతృ సంస్థ అమ్మ. హ్మ్. ఎందుకంటే రాజన్నలో నాకు నంది అవార్డ్ వచ్చింది కదా! రాజన్న అయిపోగానే పుట్టింటి పట్టుచీరని ఒక సీరియల్ తీశారు మా టీవీకి అన్నపూర్ణ వాళ్ళు. దాంట్లో సాయిబాబా గారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన నన్ను పిలిచి, "గాంధీ గారు మేము ఒక సీరియల్ చేస్తున్నాం మన అన్నపూర్ణ నుంచి. మరి మీరు సినిమాల మీద కాన్సంట్రేషన్ చేస్తారా? లేదా సీరియల్ కూడా ఏమన్నా చేస్తారా?" అని అడిగాడు. హ్మ్. నాకు ఏదైనా నటుడికి ఏదైనా ఒకటేనండి, తప్పకుండా చేస్తానన్నా. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. దాంట్లో కూడా నంది అవార్డ్ వచ్చింది నాకు. 2 నా అన్నపూర్ణ అవార్డయ్యే. రెండిట్లో నంది అవార్డ్ వచ్చింది. అంటే మీకు సీరియల్స్‌లో అయితే అచ్చా! సినిమాను, సీరియల్ 2 సేమ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అన్నట్టు ఆ! చెప్తున్నారా? ఆ! అంటే అది అవ్వటం కాకతాళీయం అనుకోండి. అంటే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే తీశారు. రాజన్న వాళ్ళదేను. ఈ పుట్టింటి పొడిచేరు సీరియల్ కూడా వాళ్ళదే. ఆ రెండిట్లో నాకు నంది అవార్డ్ రావటం అనేది నా అదృష్టం అది. నాగార్జున గారు కూడా అదే చెప్పాడు కలిసినప్పుడు. నాకు "మీరు మా పర్మనెంట్ ఆర్టిస్ట్ అండి అన్నపూర్ణకి" అని చెప్పాడాయన. సో, బేసికల్‌గా ఎట్లా ఉంటుందండి? సీరియల్‌కి, సినిమాకి, ఓటీటీకి ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న తీరుకి ఏమన్నా మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తూ వచ్చారా? లేకపోతే ఏ పాత్ర అయినా ప్యాషన్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని నమ్ముతారా? ఏం అంటే చెప్తారు? ఒకటవుతుందమ్మా. ఇప్పుడు నాటకాల్లో అంటే ఏమవుతుందంటే, దూరాన ఉన్న ఆడియన్‌కి కనపడాలి కాబట్టి మనం కొంచెం ఓవర్‌గా చేస్తూ ఉంటాం. హ్మ్. ఆంగికం గాని, డైలాగ్ గాని ఎక్కువగా చెప్పాలా. హ్మ్. ఇప్పుడు వచ్చిన కొత్తలో నేను 1, 2 సినిమాలకు కొంచెం ఇబ్బంది పడ్డా. హ్మ్. అంటే డ్రమటైజేషన్ అవుతుందయ్యా, డ్రమటైజ్‌లాగా కనపడుతుంది. కొంచెం తగ్గించు అనేవాళ్ళు. హ్మ్. అలా కెమెరా ముందు ఇప్పుడు టీవీ ఉందనుకోండి. టీవీ చిన్న తెర కాబట్టి తగ్గించాలి. దాంట్లో అంటే మనం స్టేజ్ చేసే దాంట్లో ఆల్మోస్ట్ 80% తగ్గించాలి. 80%. ఆ! హ్మ్. ఇప్పుడు సినిమా కెమెరా ముందైతే ఇంకా మనం 10% చేస్తే చాలు. హ్మ్. ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీ. అది తెలుసుకోవటానికి నాకు కొంచెం ఒక 2, 3 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డా నేను. హ్మ్. ఆ తర్వాత అలవాటయిపోయింది ఇంకా. ఏంటి మీరు అన్ని స్టేజ్ షోస్ జేసి మీరే ఇబ్బంది పడ్డారా? తప్పదు ఇంకేం చేస్తాం. ఎందుకంటే కెమెరా టెక్నిక్ ఇంపార్టెంట్ కదమ్మా! మనం కెమెరా టెక్నిక్ తెలుసుకోగలిగితేనే ఆర్టిస్టు రాణిస్తాడు. సో, బేసికల్‌గా యాక్టింగ్ స్కిల్స్ అనేవి మీలో ఉన్నాయి. మీరు బిఫోర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వకముందు మీరు అనేకమైన షోస్ జేశారు, డ్రామాస్ జేశారు, యాక్టింగ్ జేశారు, స్టేజ్ షోస్, అవార్డ్స్ అన్నీ పొందారు. ఈ నేపథ్యంలో ఎప్పుడన్నా మీరు కెమెరా ముందర పెర్ఫార్మ్ జేసేటప్పుడు, ఇట్లా గాదు ఇంకా జేయండి అని ఎవరన్నా డైరెక్టర్ దగ్గర నుంచి సజెషన్ తీసుకున్నారా? అంటే ఒకటవుతుందమ్మా. ఇంకో టెక్నిక్ ఏమంటే, నేను వెళ్ళగానే ఒక సీన్ ఉందనుకోండి సపోజ్. అది ముందు చెప్పాలంటే 'జి. సత్యమూర్తి' గారు నన్ను కెమెరా ముందు నిలబెట్టారు 87లో. హ్మ్. 'చైతన్యం' అనే సినిమాలో. జస్ట్ అప్పుడు జాబ్ చేస్తూ సరదాగా వెళ్లి చేసినయనమాట. హ్మ్. అప్పుడు కూడా నాకేం తెలీదు. కెమెరా అంటే ఏంటో కూడా తెలీదు. ఆయనే కెమెరా ముందు నన్ను నిలబెట్టింది యాక్చువల్‌గా. 'జి. సత్యమూర్తి' గారు మన 'దేవిశ్రీ ప్రసాద్' వాళ్ళ ఫాదరు. ఆ తర్వాత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గానీ మళ్ళీ ఫీల్డ్‌లోకొచ్చానమ్మా నేను. హ్మ్. అయితే నాకు నాకున్న అలవాటు ఏమిటంటే, ఏదన్నా వేషం ఉందన్నాననుకోండి, ఆ సీన్స్ తెప్పించుకుంటా నేను. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌ని అడిగి సీన్స్ తెప్పించుకొని, సీన్ చదివిన తర్వాత ఈ సీన్ ఎలా చేస్తే బావుంటుందనేది నేను ఒక అవగాహనకొస్తా. హ్మ్. వెళ్ళిన తర్వాత అంటే మీరు ముందర రోజే రిహార్స్ చేస్తారా? షూటింగ్ సెట్స్‌లో ఖాళీ టైమ్‌లో లేదు. నేను చూసుకుంటారా? ముందు తెప్పించుకొని రిహార్సల్ చేసుకుంటా ఇంట్లో. నో ఆ! డౌట్. ఎందుకంటే అది మన వృత్తి అది కాబట్టి. అయితే నేను వెళ్ళిన తర్వాత డైరెక్టర్‌ని అడుగుతా. ఎందుకంటే డైరెక్టర్ గారి విజన్ ఒక రకంగా ఉంటది కదా! ఆయనకి ఏ విధంగా కావాలి? ఆయన స్కూల్ ఏమిటనేది ముందు మనం తెలుసుకోవాలా. హ్మ్. కాబట్టి ఎళ్ళగానే సార్ ఈ సీన్ ఇలా ఉంది. మరి ఎలా చేయమంటారు? నాకైతే ఇలా చేస్తే బావుంటదనుకుంటున్నాను. మరి మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా చేస్తాననుకోండి. బాగుందనుకుంటే ఆయన కూడా బాగా రావటం కదా కావాలి. లేపోతే సజెషన్ చెప్తారు. ఆయన చెప్పిన సజెషన్ ప్రకారం చేసేయటమే అంతే. హ్మ్. అది పెద్ద నాకు ఎక్కువ సో, దాని విషయంలో మీకెప్పుడు రీటేక్‌లు ఇంకా అసలు లేదు. జెయ్యాలి, రివైజ్ జెయ్యాలి అనేది లేదమ్మా. ఎప్పుడు జరగలా. సాధారణంగా రీటేకులు నాకు లేవు ఇంతవరకి. అబ్బబ్బబ్బా! సింగిల్ ఆహ్, టేక్ ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటారేమో బహుశా. నిజంగా కూడా నాకు కళామ తల్లి నా అదృష్టం. నేను ముందే ప్రిపేర్ అవుతా. అంటే ఎందుకంటే మన ఎప్పుడన్నా సీన్‌లో లేపోతే సెట్‌లో గాని, మీరు డైరెక్టర్స్ విజన్‌ని కంటే గూడా డామినేట్ జేసి, ఇలా చేస్తే బావుంటుందండి. నన్నొక్కసారి నమ్మండి అని అనుకోని, చెప్పి కన్విన్స్ చేసిన సందర్భాలున్నాయా? అలా చెప్తాం. హ్మ్. సార్ అది ఇట్లా చేయమంటారా? అని రిక్వెస్ట్‌లు అడగాలి. హ్మ్. కొంతమందికి ఆ డైరెక్టర్స్ కొంతమంది ఇగో ఉందనుకోండి. ఇగోయిజం నేను చెప్పిందే చేయాలన్నాననుకోండి. హ్మ్.
సాధారణంగా అనరు ఎవరును. ఎందుకంటే బాగా వస్తుందంటే కానీ ఎవరు ఏదో కాదంటారు. ఒక సన్నివేశంలోనో సినిమాలోనో మీ యాక్టింగ్ ఓవర్ షేడ్ అయిపోయిందంట కదా! మిగిలిన వాళ్ళు ఎవ్వరిది కనపడలేదు. మీది మాత్రమే అసలు పవర్‌ఫుల్ అయిపోయింది. సో, మీకు వాళ్ళొచ్చి అట్లా చెప్పాల్సొస్తుంది. ఏముండదమ్మా. కొంచెం మెలో డౌన్ అవ్వండి, అవ్వండి అని చెప్పాల్సొచ్చిందంట. ఒ ఆ ఒకటి సందర్భం ఏంటో మాకు చెప్పండి? ఒకటేం లేదమ్మా. ఏమి లేదు. ఓ సీన్‌లో ఉందనుకోండి. ఆ సీన్‌లో ఏ విధంగా చేస్తే మనం ఎప్పుడంటే పక్క క్యారెక్టర్ కంటే మనమే బాగా చేయాలని ఒక దృక్పథం కావాలి. మెయిన్ అది గదా! హ్మ్. ఇప్పుడు పక్క క్యారెక్టర్‌లున్నాయి. పక్క క్యారెక్టర్ ఎవరికి ఉన్నప్పుడు వాళ్ళు చెయ్యాలి అనే ఎవరికాళ్ళే బాగా చేయాలి, డామినేట్ చేయాలి ఆ సీన్‌లో అనుకుంటుంటారు. నాది కూడా అంతే ఉంటది. నేను చేసే క్యారెక్టర్ అందరికంటే బాగోవాలి అన్న ఉద్దేశంలో చేస్తా ఉంటాం. హ్మ్. అది చేసిన తర్వాత ఎవరి క్యారెక్టర్ హైలైట్ అవుద్దనేది మనం ఏం చెప్పలేము మరి. ఎప్పుడన్నా ఏ సినిమాలో జరిగింది చెప్పండి ఇది? అన్ని ఎవరైనా వచ్చి ప్రతి సీన్‌లోను అదే ఉంటది. ఒక్క సినిమా అని కాదు. ప్రతి సీన్‌లో మేము చేసేది అంతే. మీకు బెస్ట్ డైరెక్టర్ నుంచి కాంప్లిమెంట్ ఎప్పుడు ఎవరిచ్చారు చెప్పండి? బెస్ట్ అందరూ బాగానమ్మా. విజేంద్ర ప్రసాద్ గారు హ్యాపీ. హ్మ్. బోయపాటి శ్రీను గారు హ్యాపీ. బాబీ గారు ఓకే. అను రాఘపూడి గారు మీకు వాళ్ళకి ఒక్కొక్క డైరెక్టర్‌తో మీకున్న అటాచ్‌మెంట్ గురించి చెప్పండి. పెద్ద పెద్ద సినిమాలు చాలా అంటే చేశారు బాగా మీరు. లైక్ చేస్తారమ్మా. ఎందుకంటే నా ఏజ్‌ని బట్టి ఈయన హ్మ్. ఏజ్‌లో వచ్చాడు బాగానే మనం చెప్పిన పని చేసుకుపోతాడు, అడ్జస్ట్ అవుతాడన్న ఒక భావం వాళ్ళలో ఉంది. హ్మ్. అందుకే నన్ను ఎవ్వరు కూడా ఏమి మాట తోలవటం గాని, నన్ను ఏమని అనటం ఎప్పుడూ లేదు. హ్మ్. నేను కూడా వెళ్ళి వాళ్ళతో గౌరవంగా ఉండటం, వాళ్ళు చిన్నవాళ్ళైనా గౌరవంగా మాట్లాడటం, మన పని మనం చూసుకోవటం, వెళ్ళిపోవటం. ఇంతే. అక్కడికెళ్ళిన తర్వాత మనం ఏదో నేను గ్రేట్‌గా ఫీల్ అవ్వటమో, లేకపోతే వాళ్ళకేదో చెప్పాలని చెప్పడమో, లేదా సీనియారిటీ నేను చెప్పింది మీరు వినడం అటువంటి మాటలు నా దగ్గర లేవు. వాళ్ళు చెప్పినట్టు చేసుకొని వెళ్ళిపోతుంటా. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా గాంధీ గారు మీరిప్పుడు. ఇప్పుడు బాగున్నాను. బాగుంది. ఎవరు నమ్మలేకపోతున్నారు ఈ ఏజ్‌లో. ఈ ఏజ్‌లో అవకాశాలు రావడం అనేది నా అదృష్టం అది. అసలు అంత హెల్తీగా, అంత యాక్టివ్‌గా ప్రతి క్యారెక్టర్‌ని పండించగలిగేలా చేస్తున్నారంటే నిజంగా ఆ దేవుడి కృపే మీ మీద. నిజంగా. ఆ కళామ తల్లి, నటరాజ స్వామి అద్భుతం. సో, ఆహ్